Hello, story lovers. Welcome back to my channel Possessive Husband, Innocent Wife, Part 99. దాంతో కర్ణ చిన్నగా నవ్వుతూ గుడ్ బై కిస్ అంటూ దగ్గరికి వస్తూ ఉంటే అర్థమైంది అని అంటూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టి అతను రియాక్ట్ అయ్యే లోపే అక్కడి నుంచి పారిపోవడంతో దక్ష ఆగు అని కర్ణ పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా లోపలికి పరుగులు పెట్టడంతో ఈ అమ్మాయికి నా నుంచి దూరంగా వెళ్ళాలని ఎందుకంత తొందరగా ఉంటుందో నాకు అర్థం కావడం లేదని అసహనంగా అనుకుంటూ కారు డోర్స్ అన్నీ జాగ్రత్తగా లాక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు కర్ణ. మర్నాడు ఉదయాన్నే కర్ణ ఆఫీస్కి వెళ్ళగానే ధాత్రి వరుణ్ ఇన్ మై ఆఫీస్ అని మేనేజర్కి సీరియస్గా చెప్పాడు కర్ణ. దాంతో అతను కంగారు పడి వెంటనే వెళ్ళి వాళ్ళిద్దరిని పిలుచుకుని రావడంతో ఏమైంది బావా అని ధాత్రి అడిగేసరికి మీరు ఆఫీస్లో జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది అనగానే వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని 4 days అవుతుందని చెప్పడంతో 4 daysకి ఆఫీస్కి రాకుండా ఆఫీస్కి సెలవు పెట్టకుండానే బయట షికార్లు కొట్టకూడదని రూల్ ఉంది కదా ఆఫీస్లో అని అడిగేసరికి ముందు కన్ఫ్యూజ్ అయినా ఆ వెంటనే నిన్న ఇద్దరు ఆఫీస్కి అటెండ్ అవ్వలేదని జ్ఞాపకం రావడంతో కంగారుగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే చెప్పండి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కూడా తెలియదా మీకు అని అడిగేసరికి ఐఎమ్ సారీ సార్, ఇందులో దాత్రి తప్పేమీ లేదు, నేనే తనని షాపింగ్ కోసం తీసుకువెళ్ళాను అని అన్నాడు వరుణ్. దాంతో కర్ణ ఐబ్రో రైజ్ చేసి చూసి ధాత్రి ఏమైనా 2 ఏళ్ల పాప అనుకున్నావా, చాక్లెట్ ఇస్తానని చెప్పగానే వెళ్ళిపోవడానికి తనకు కూడా ఇష్టం లేకుండా ఎందుకు వస్తుంది అని కర్ణ అడిగేసరికి ధాత్రి కంగారు పడుతూ అది కాదు బావా అనగానే కర్ణ సీరియస్గా చూసేసరికి అది కాదు సార్, మా ఇద్దరి మధ్య చిన్న డీల్ ఉంది, దానికి తగ్గట్టుగానే నేను వెళ్ళాను అనగానే వాట్, మీరు ఆఫీస్కి వర్క్ చేయడానికి వస్తున్నారా లేకపోతే ఇలా మీ పర్సనల్ ఇష్యూస్ కోసం వస్తున్నారా అని అడిగాడు. ఐఎమ్ సారీ సార్ అని ఇద్దరూ చెప్పేసరికి ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత మీరిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే దగ్గరుండి మరి మీ ఇద్దరిని సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు మీ మీద నమ్మకం ఉంది, బట్ ఆఫీస్ టైంలో కొంచెం ప్రొఫెషనల్గా ఉండండి అని చెప్పడంతో సారీ సార్, ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వకుండా చూస్తామని చెప్పడంతో ఇక వెళ్ళండి, ఫస్ట్ మిస్టేక్ కాబట్టి నేనేమీ అనడం లేదు, ఇలా ఆఫీస్ టైంలో లీవ్ పెట్టకుండా బయట షికార్లు కొట్టే వాళ్ళకిచ్చే పనిష్మెంట్స్ వేరే ఉంటాయి అనగానే ఇద్దరూ సరేనని తలాడించడంతో గో టు యువర్ వర్క్స్ అని చెప్పాడు కర్ణ. ఇద్దరు అలా ఆ ఛాంబర్ దాటి బయటకొచ్చారో లేదో, అసలు నిన్న ఎక్కడికి వెళ్లారు, ఎందుకు ఇద్దరు కలిసి కనపడ్డారని దక్ష కూడా నిజాలు రాబట్టడానికి ఫోన్ చేయడంతో ధాత్రి నీరసంగా ఫోన్ లిఫ్ట్ చేసి అక్క నేను ఇంటికి వచ్చాక నీకు ఫోన్ చేస్తాను, ఇప్పుడే మీ ఆయన గంటసేపు క్లాస్ పీకి పంపించాడు, ఇప్పుడు నీతో ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తే మరొక గంటసేపు క్లాస్ పీక్తాడు, ఇదంతా అవసరం అంటావా అని అంది ధాత్రి. ఓహో! ఆల్రెడీ కోటింగ్ అయిపోయిందా? ఇంతకీ నిన్న వరుణ్ నువ్వు షాపింగ్ మాల్‌లో ఏం చేస్తున్నారు? వరుణ్ సంబంధం లేకుండా మాట్లాడతాడేంటి అనగానే, మీరిద్దరూ అక్కడే ఉన్నారా? మరెందుకు నాకు చెప్పలేదు అని ధాత్రి కోపంగా అడిగేసరికి, మీ బావ డౌట్ రాకుండా చూద్దామని అన్నాడు. అందుకే మేమిద్దరం నిలబడ్డాం అనగానే, నువ్వు ఆషాఢం మాసమని పుట్టింటికి వెళ్ళిపోయావని అన్నారు. మళ్ళీ మా బావ కలవడానికొచ్చాడా? అని అడిగేసరికి, తమ్ముడు, చెల్లెలు బయటికి వెళ్ళి ఏదైనా కొనుక్కుందామక్కా అని చెప్పారు. నేను బయటికెళ్ళాను. ఆయనకి నేను పుట్టింటికి వెళ్ళడం ఇష్టం లేదు కదా, మా తమ్ముడికి లేదంటే చెల్లెలికి కాల్ చేసి అడిగినట్టున్నారు చెప్పారు వాళ్ళు, సో ఆయన కూడా వచ్చేశారు అని దక్ష చెప్పడంతో అదా సంగతి, నువ్వు కనీసం చిన్న హింట్ ఇచ్చుంటే బావకి కనపడకుండా పారిపోయేవాళ్ళం కదా అనగానే, నీకు హింట్ ఇవ్వడానికి నువ్వు అక్కడికి వెళ్తున్నావని నాకు తెలియదు కదా ధాత్రి, నాతో పాటు ఆయన కూడా నిన్ను చూసిన తర్వాత నేను నీకు మెసేజ్ చేసినా చేయకపోయినా ప్రయోజనం ఏముంది అనగానే, అది కూడా నిజమేలే అని అంది ధాత్రి.
మరి ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు అనగానే రామాయణం అంతా విని మళ్ళీ ఫుల్ స్టోరీ అడుగుతావేంటి? ఇప్పుడే మీ ఆయన క్లాస్ పీకాడమ్మా మహాతల్లి అని అంటుంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తారు అంటావేంటి? అంత తిట్టిన తర్వాత మళ్ళీ మేమిద్దరం ఆఫీస్ టైంలో బయటికెళ్తే మా ఉద్యోగాలు పీకేస్తాడు అంది. ఆఫీస్ టైంలో వెళ్ళలేకపోయినా ఆఫీస్ అయిపోయిన తర్వాత వెళ్ళే ఛాన్స్ ఉంది కదా అనగానే నిజమే కదా, కానీ తెలియదు. ఆ వరుణ్ గారికి ఎప్పుడు పురుగు కుడుతుందో అర్థం కావడం లేదు. నా బుర్ర తింటున్నాడు అనగానే నువ్వు అతని ప్రేమ ఒప్పుకొని ఉంటే ఈ గొడవ అంతా ఉండేది కాదు కదా ధాత్రి అనగానే మీరొకరు నేను ప్రేమ ఒప్పుకోవడమే పరిష్కారం అన్నట్టుగా మాట్లాడతారు. అసలు నిజంగా నన్ను జెన్యూన్గా ప్రేమించేవాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎలా రెడీ అయిపోతాడు అని అడిగింది కోపంగా ధాత్రి. అలా అని ఎలా అనుకుంటున్నావు? మీ బావకి నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ప్రమాదం అని అనుకున్నప్పుడు నేను పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉంటే ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉంటారని మా ఇంట్లో కూడా వేరే సంబంధం చూడమని చెప్పాను. వాళ్ళు జాబ్ చేయొద్దు అని చెప్పేసరికి కోపం వచ్చి సంబంధం సెట్ కాలేదు కానీ, లేకపోయుంటే నేను కూడా పెళ్లి పీటల వరకు వెళ్ళేదాన్ని. దానికి అర్థం నాకు మీ బావ మీద ప్రేమ లేదని కాదు. మీ బావ మీద ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టే నేను వేరే పెళ్లికి రెడీ అయ్యాను అనగానే ఈ లాజిక్ మీరెంతగా కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా నేను మాత్రం ఒప్పుకోనక్క అనగానే లేదు ధాత్రి, నువ్వు అనవసరంగా వరుణ్ గారిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావని అంది దక్ష. ఏం లేదు. ఇప్పుడే నేను కరెక్ట్‌గా అర్థం చేసుకుంటున్నాను. ప్రేమ అన్నాడు, నిన్ను ప్రేమించినట్టు ఎవరిని ప్రేమించలేదు అన్నాడు. ఇప్పుడు బుద్ధి లేకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయి, కావాలని నన్ను షాపింగ్ అని, సెలక్షన్ అని తీసుకెళ్ళి నాకు చుక్కలు చూపిస్తున్నాడు. దీన్ని ప్రేమ అంటారా? అని కోపంగా అడిగేసరికి, నీకు వరుణ్ కావాలని షాపింగ్‌కి తీసుకువెళ్తున్నాడని కోపంతో అతని మనసు అర్థం కావడం లేదు. అతను తాళి కట్టే చివరి క్షణంలో అయినా సరే నీ ఫీలింగ్స్ నువ్వు అర్థం చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది. లేదంటే లైఫ్ లాంగ్ నువ్వే బాధపడతావు. సరేలే, మీ బావ చూస్తే ఆఫీస్లో నీకు, ఇంటికొచ్చాక నాకు ఇద్దరికి క్లాస్ ఇస్తాడు. నీ వర్క్ నువ్వు చూసుకో అని చెప్పి దక్ష కాల్ కట్ చేసింది. సాయంత్రం కర్ణ కారులో కూర్చుంటూ ఉండగానే వరుణ్ బైక్ ఎక్కుతూ ధాత్రి కనిపించడంతో వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు అని డ్రైవర్ని అడిగేసరికి తెలీదు సార్, కనుక్కోమంటారా అనగానే వెళ్ళు, కానీ నేను అడిగానని డౌట్ రానివ్వకు అనగానే సరే సరే అంటూ డ్రైవర్ వెళ్ళి నమస్తే సార్, ఛాయ్కి పైసలు అని అడిగేసరికి ఒక 20 రూపీస్ తీసి ఇచ్చాడు వరుణ్. ఎక్కడికి వెళ్తున్నారు సారు అని డ్రైవర్ అడిగేసరికి నీకెందుకు అని ధాత్రి కోపంగా అడగడంతో కర్ణ కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంటే అలా కాదు మేడం, ఊరికే అడిగాను అనగానే ఆ మేడంకి కొంచెం పిచ్చుందిలే, నువ్వేమీ పట్టించుకోకు, ఏమీ లేదు, నాకు కాబోయే భార్యని ఎంగేజ్మెంట్ కోసం హాల్ బుక్ చేయడానికి తీసుకెళ్ళాలి, అందుకే తనని కూడా తీసుకెళ్తున్నాను అనగానే కానీ మీకు కాబోయే భార్య అమ్మాయి గారిని చూస్తే తప్పుగా అర్థం చేసుకోరా అని అడిగేసరికి ఎందుకు అర్థం చేసుకుంటుంది, తను నా బెస్ట్ ఫ్రెండ్ అని నేను ఆల్రెడీ చెప్పానులే అని అన్నాడు వరుణ్. ఈరోజు ఏ బ్రేక్ఫాస్ట్ చేశావు, మధ్యాహ్నం లంచ్లో ఏం కూర తెచ్చుకున్నావు, నైట్ వంట ఎంత మాడుస్తున్నావు, ఇవన్నీ చెప్పు అని ధాత్రి వెటకారంగా చెప్పేసరికి వరుణ్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు బైక్ స్టార్ట్ చేస్తూ. డ్రైవర్ కర్ణ దగ్గరికి రావడంతో ఏంటంట అని అడిగేసరికి వరుణ్ చెప్పిన విషయాలు చెప్పేసరికి ఈ ఈడియట్ ఒక్క ఛాన్స్ కూడా వదలడం లేదు కదా అని నవ్వుకున్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.